ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ఛాన్స్ ఇంకా చావలేదు. మావయ్య చావడం మీకు ఖాయం. ఆయనలో స్పందన వచ్చి నార్మల్గా బ్రీత్ తీసుకుంటే తప్ప సర్జరీ చేయలేం. ఈలోగా ఆ భగవంతుడిదే. ఏం పాపం చేశానని తల్లి నాకెంత శిక్ష విధిస్తున్నావు? ఏం నేరం చేశానని నన్నెంతలా వేధిస్తున్నావు? నిన్నే నమ్ముకున్నానే, ఎందుకిలా చేస్తున్నావమ్మా? ఆయనకేమైనా అయితే నాకెవరు దిక్కు తల్లి? ఆయన ఉంటేనే నేను ప్రాణాలతో ఉంటాను, లేకపోతే నేను బతకను తల్లి, నేను బతకను. ఆయన్ని బతికించమ్మా, ఆయన్ని బతికించు. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ సమస్య ఏంటి? నా భర్త హర్షవర్ధన్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆయన పేరు మీద ఏ పూజ జరిపించచ్చో చెప్పండి పంతులు గారు, చేస్తాను. ఆయన బతకాలి. ఆయన లేని లోకంలో నేనుండలేను పంతులు గారు. ఏదైనా ఉంటే చెప్పండి. నీ ఆవేదన అర్థమైంది, చెప్తానమ్మా. ఆ తల్లే నీ బాధను తీర్చడానికి నిన్నిక్కడికి రప్పించినట్టుంది. పంతులు గారు, అలాగే ఉందమ్మా. ఈరోజు మహర్నవమి, ఎంతో పుణ్యమైన రోజు. ఇంతటి మహర్దినాన అమ్మవారికి నువ్వు ముత్తైదు సారిస్తే ఆ తల్లి అనుగ్రహం నీ మీద తప్పకుండా కలుగుతుంది. నీ పసుపు కుంకుమల్ని ఆ అమ్మే కాపాడుతుంది. నీ భర్త బ్రతికే అవకాశం ఉంటుంది. చేస్తాను పంతులు గారు, ఇప్పుడే చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి, వెంటనే చేస్తాను. ఇక్కడ కాదమ్మా, అక్కడో సాధువు ఉన్నారు చూడండి, ఆయన జరిపిస్తారు. వెళ్ళి నీ బాధ ఆయనతో చెప్పు. అలాగే పంతులు గారు. శుభం అమ్మా. గుడికెళ్ళి హర్ష క్షేమంగా ఉండాలని అర్చన చేయించాలి. అయ్యా, నా భర్తను మీరే కాపాడాలి. ఈరోజు మహర్నవమి కదా, అమ్మవారికి ముత్తైదువులు సారేస్తే నా భర్త బతుకుతారని, ఆ పూజ మీరే జరిపిస్తారని పంతులు గారు చెప్పారు. జరిపించండి అయ్యా, నాకు మీరు తప్ప ఏ దిక్కు లేదు. జరిపిస్తాను తల్లి. నీ సౌభాగ్యం పట్ల నువ్వు పడుతున్న తపనకి నా సహాయం నీకుంటుందమ్మా. కాకపోతే ఇది చాలా నియమనిష్టలతో చెయ్యాలమ్మా. నియమం తప్పితే అది నీ ప్రాణాలకే ప్రమాదం, పైగా ఫలితమూ రాదు. మీరు చెప్పినట్టే చేస్తానయ్యా, నాకేమైనా పర్వాలేదు. ఆయన ప్రాణాలే నాకు ముఖ్యం. సరే, నీకో మహామంత్రం చెప్తాను. ఈ దీక్ష మొదలయ్యి పూర్తయ్యేదాకా ఈ మంత్రపఠనాన్ని నువ్వు ఎందుచేతనూ ఆపరాదు. ఆపావో అపరాధమే తల్లి. ఆపనయ్యా, ఆపను. సరే, మొదలు పెడదాం. నువ్విక సిద్ధం కా. నార్మల్గా బ్రీత్ తీసుకుంటే తప్ప సర్జరీ చేయలేం. ఈలోగా ఆ భగవంతుడిదే. సారీ, ఛాన్సెస్ లేనట్టే. చెప్పమ్మా, అర్చన చేయించమంటారా? హర్షవర్ధన్ అనే పేరు మీద అర్చన చేయించండి పంతులు గారు. అలాగేనమ్మా. అమ్మా, అయ్యగారిని ఆ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను తల్లి. ఆయన బ్రతకరు అనే మాట నేను వినలేకపోతున్నాను. అయ్యగారు నాకొక జీవితాన్ని ఇచ్చారు. ఈ రోజు నేను ఇలా ఉండడానికి ఆయనే అమ్మ కారణం.
అలాంటి మంచి వ్యక్తికి ఏమీ కాకూడదు. ఆయన కోలుకోవాలి. అంత మంచి మనిషి బతకాలని ఆశీర్వదించమ్మా. ఆయన మాకు దూరం కాకుండా దీవించు తల్లి. అయ్యగారిని బ్రతికించమ్మా, బ్రతికించు. అమ్మా, నీ భర్త మృత్యుంజయుడు అవ్వడానికి మృత్యుంజయ సంకల్పం తీసుకో. నీకా తల్లి మహామంత్రాన్ని చెప్తాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షేయమామృతాత్. తల్లి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా భర్త ప్రాణాన్ని నువ్వు నిలపాలన్న సంకల్పంతోనే చేస్తున్నాను. నువ్వే దిక్కమ్మా. నా సంకల్పాన్ని నెరవేర్చు తల్లి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షేయమామృతాం. మంత్రం పఠించు తల్లి, ఆపకు.